ఓకే బాయ్స్, సక్సెస్ఫుల్గా ఇండియా మీద టీ20 సిరీస్ గెలిచినాం. ఇక రేపు ఆయనతో ఒక మిగిలిన మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసినామంటే టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి కూడా పోతాం. మనకు కావాల్సింది కూడా అదే కదా బ్రోకు. కంగ్రాట్స్ అయ్యారు బ్రో. యాజ్ ఎ కెప్టెన్గా వరుసగా 6వ మ్యాచ్లో కూడా టాస్ గెలిచినావు. అసలు ఇంత సక్సెస్ఫుల్గా టాస్లు ఎట్లా గెలుతానో అయ్యారు బ్రో. టాసులు అయితే గెలుతానా కానీ మ్యాచ్లు అయితే మింగుతానే కదా తిలక్ బ్రో. అయినా తమ్ముడు, నన్ను కెప్టెన్ చేసినందుకు 4 మ్యాచ్లల్లా 190 రన్స్ కొట్టినా. నిన్ను వైస్ కెప్టెన్ చేసినందుకు నువ్వు అలా సగం రన్స్ కొట్టినా గానీ ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తుండే కదా తమ్ముడు. 13, 24, 3, 11 ఇవి స్కోర్లా తమ్ముడు. 4 మ్యాచ్లే కలిపిన 50 రన్లు అయ్యేటట్టు లేవు కదా. అంటే నేను వైస్ కెప్టెన్ అయ్యేసరికి ఎట్లా ఆడినా టీంలు ఉంచుతారు కావచ్చు అన్న కాన్ఫిడెన్స్తోని మంచిగా ఆడతలేను కావచ్చు అన్న. తమ్ముడు, మన గంభీర్ బాబాయ్ ఎవరినన్నా వైస్ కెప్టెన్ చేసిండంటే నెక్స్ట్ వాళ్ళనే ఓడబీక్తాడని అర్థం. అంటే కొంపదీసి నెక్స్ట్ డ్రాప్ చేయబోయేది ఎస్ నువ్వు అనుకున్నదే. గంభీర్ బాబాయ్, అసలు ఈ సుందర్కి నీకు ఉన్న అవినాభావ సంబంధం ఏంటి చెప్పు, నాకు అర్థం అయితే లేదు. ఆల్రెడీ టీం మొత్తం లెఫ్ట్ హ్యాండర్లతో నిండిపోయిందంటే మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ని టీంలోకి పట్టుకొచ్చినావు. అట్లా కాదు తమ్ముడు. వరుణ్ చక్రవర్తికి, హర్షిత్ రాణాకి ఇంజురీస్ అయినాయి కాబట్టి వాషింగ్టన్ని, ప్రాసిద్ని మళ్ళా టీంలోకి పట్టుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైంది ఏందన్నా? ఐర్లాండ్తో ఒక మ్యాచ్ ఆడిచ్చినప్పుడే 12 బాల్ ఆడి 9 రన్స్ కొట్టిండు. ఒక్క ఓవర్ బౌలింగ్ ఇస్తే అలా 19 రన్స్ ఇచ్చిండు. మళ్ళీ ఈ మ్యాచ్లో నువ్వు పట్టుకొస్తే ఒక్క ఓవర్ ఇస్తే మళ్ళా 19 రన్స్ ఇచ్చిండు. పోనీ బ్యాటింగ్ అన్నీ ఏమైనా చేస్తాడా అంటే మళ్ళా గదే 8 బాల్ ఆడి 5 రన్స్. దీనికి బదులు మన సూర్యాంశ్ శక్తిని సెలెక్ట్ చేసినా గానీ దంచి కొడుతుండే కదా అన్న. అంటే సిరీస్ అంత స్టేక్ ఉన్నది కదా, ఈ టైంలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయితే బాగుంటుందని నాకు ఒక విషయం అర్థమైతే లేదు. ఆల్రెడీ టీంలు అందరూ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెనే ఉన్నారు. వరుణ్ చక్రవర్తికి, హర్షిత్ రాణాకి ఇంజురీస్ కూడా అయినాయి. అంటే ప్రకృతి కూడా మీకు ఇంటి ఇచ్చింది. సంజు శాంసన్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, వరల్డ్ కప్ గెలిపించిన ప్లేయరు, 1 డౌన్ బ్యాటింగ్ ఇయ్యమని. కానీ మీరు వింటారా? వినరు. టెస్ట్ బ్యాటింగ్ చేసి ఒక్క ఓవర్లు 20 రన్లు కొట్టించే వాషింగ్టనే కావాలి. అవును గంభీర్ బాబాయ్, ఆ ఒక్క ఓవర్ ఏదో దూబేతోనే వేపిస్తే ఆ 19 రన్లు ఏదో దూబేనే ఇచ్చేటోడు. వాషింగ్టన్ ప్లేస్లో శాంసన్ ఆడిచ్చేది ఉంటే కనీసం ఒక 20-30 రన్లన్నీ ఎక్కువ కొడుతుండే కదా. మనం కొడితే ఒకవేళ మనం 20-30 రన్స్ కొట్టినామనే అనుకుందాం. సరే, 200 రౌండ్ ఫిగర్ చేద్దాం. మనం కొట్టిన 160ని వాళ్ళు 14 ఓవర్లలో చేజ్ చేసినప్పుడు మిగిలిన 6 ఓవర్లలో 40 రన్స్ కొట్టలేరా? అంటే శాంసన్ ఆడిచ్చేది ఉంటే కనీసం కాంపిటీషన్ అని ఇచ్చేటోళ్ళం కదా. మరి ఇంత దారుణంగా ఓడిపోయేటోళ్ళం కాదని. దారుణంగా ఓడిపోయినావా, మంచిగా ఓడిపోయినావా అన్నది ఉండదు తమ్ముడు. ఓడిపోయినావా లేదా గంతే. అంటే ఎన్ని మ్యాచ్లు ఓడించినా వాషింగ్టన్ ఆడిస్తారు కానీ నన్ను మాత్రం ఆడియరు అన్నట్టు. ఏంది శాంసన్, నీకు ఇచ్చిన 3 మ్యాచ్లలో నువ్వు మంచిగా ఆడేదే ఉంటే నిన్ను ఎవరు డ్రాప్ చేసేటోళ్ళు చెప్పు? ఇషాన్ కిషాన్ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్, తర్వాత 40 బాళ్లలో 49 రన్స్ కొట్టిండు, తర్వాత 13, తర్వాత 4. పోనీ ఐర్లాండ్తో ఏమైనా చక్కగా ఆడిండా అంటే అక్కడ 1 రన్ను, తర్వాత 12 రన్స్. తిలక్ వర్మ 13, 24, 3, 11. అక్షర్ పటేలు 3, 2, 10, 1. వీళ్ళందరూ ఏమన్నా కోహ్లీ అన్న లెక్క కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాలా? వీళ్ళని ఎందుకు డ్రాప్ చేస్తలేరు? తమ్ముడు, నువ్వు అడిగేదానిలో లాజిక్ ఉన్నది కానీ నేను లాజిక్ని నమ్మను, మ్యాజిక్నే నమ్ముతా. బ్రూక్ తమ్ముడు, నువ్వు మనిషివా లేకుంటే మానవ మృగానివా? నెట్ బౌలర్లను కొట్టినట్టు గట్ల కొట్టినవేం తమ్ముడు? 35 బాళ్లలో 79 రన్సా, 8 4లు, 4 6లు, 220 స్ట్రైక్ రేటు. ఏంది తమ్ముడు గిట్ల పగబట్టినవు? అలా పగబట్టుడు ఏం లేదన్నా, జస్ట్ యాజ్ ఎ కెప్టెన్గా నా డ్యూటీ నేను చేసిన. అయినా నువ్వు కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినావు కదా. 49 బాళ్లలో 80 రన్స్, 4 4లు, 5 6లు. మీ టీంలో ఉన్న అందరు బ్యాట్స్మెన్ కలిపి 76 రన్స్ కొడితే నువ్వు ఒక్కనివే 80 కొట్టినావు. నీ పుల్ల కూడా తొందరగా తీసేది ఉంటే మళ్ళా మీ టీం 70కో 80కో ఆల్అౌట్ అయ్యేటోళ్ళు. ఏం చేస్తాం తమ్ముడు, ఒప్పుకున్న పెళ్లికి వాయించగా తప్పుతుందా అన్నట్టు కెప్టెన్ అయినందుకు రన్స్ కొడుతూనే ఉన్నా, టాసులు గెలుతూనే ఉన్నా. కానీ మా బాయ్స్ ఎవరు బ్యాటింగ్ చక్కగా చేయక బొక్క పెడతారు. ఏమైంది వైభవ్ తమ్ముడు? లాస్ట్ మ్యాచ్లో గట్లనే అవుట్ అయినావు, ఈ మ్యాచ్లో గట్లనే అవుట్ అయినావు. తొండాడుతానో వార్చారన్నా. ఐపీఎల్లో నెట్స్లలో నాకు బౌలింగ్ వేసి నా వీక్నెస్ని కనిపెట్టినావు. నువ్వు గిట్లా నాకు నమ్మకద్రోహం చేస్తావని తెలిసేది ఉంటే ఆ రోజు నెట్స్లో నీ బౌలింగ్లో నేను ఆడకనే పోతుండే. ఐపీఎల్, ఇంటర్నేషనల్ ఒక్కటి కాదు తమ్ముడు, ఆచితూచి ఆడాలి. మళ్ళా నెక్స్ట్ మ్యాచ్లో కూడా 150 కిలోమీటర్స్ తోని బౌన్సర్ గుద్దుడే, నిన్ను అవుట్ చేసుడే. ఒక్కసారి కాదు 2 సార్లు నన్ను అవుట్ చేసిన వార్చారన్నా. ఫైనల్ మ్యాచ్లో నీకు తగిన గుణపాఠం చెప్తా. బ్రూక్ తమ్ముడు, యంగ్ ప్లేయర్ అయినా కానీ ఎక్సలెంట్ కెప్టెన్సీ చేస్తాను తమ్ముడు. వరల్డ్ కప్ గెలిచిన టీంని కూడా వట్టిగానే పిసుకుతానావంటే మాటలు కాదు. అల్లే ఉన్నది బట్లర్ బాబాయ్, మనకున్నది ఒకటే క్లయింట్ శ్రేయాస్ అయ్యరు. ఈ ఒక్క రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లే. మన విల్ జాక్స్తో 4 ఓవర్లు లేపించి
సేమ్ ఫీల్డ్ సెట్ పెడితే వాళ్ళే అవుట్ అయిపోతారు. మనం ఊకే ఫీల్డ్స్ మార్చి రైట్ హ్యాండెడ్ కో బౌలరు లెఫ్ట్ హ్యాండెడ్ కో బౌలర్ అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మన పని సగం ఈజీ చేసిళ్ళు. అంతేలే బ్రూకు. ఒకప్పుడు అందరు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లని వేసుకుని వచ్చేటోళ్ళు, ఇప్పుడు అందరు లెఫ్ట్ హ్యాండర్లను వేసుకుని వస్తారు. ఏంది గంభీర్ భయ్యా ఇది? నువ్వు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అని అందరు లెఫ్ట్ హ్యాండర్లనే పట్టుకత్తే మ్యాచ్ గెలుతావా అన్న? అయ్యారు తమ్ముడు, ఇక్కడ మ్యాటర్ లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అని కాదు, ఆట చక్కగా ఆడకపోడు. ఇంగ్లాండ్ లో బ్యాట్స్మెన్లు అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే ఉండే, ఒక ఇద్దరే లెఫ్ట్ హ్యాండెడ్, అల్లో ఒకరు ఆల్రౌండరేనే. వాళ్ళందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను వేసుకొని వచ్చి మ్యాచ్లు గెలవంగా లేనిది మనం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లతో గెలవలేమా? గంభీర్ బాబాయ్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంది తమ్ముడు? ఎంత పెద్ద రిక్వెస్ట్ అయినా అడుగు, కెప్టెన్ చేయంటావా నిన్ను? అది కాదు గంభీర్ అన్న, నా పాటికి నేను టెస్ట్ మ్యాచ్లలో అశ్విన్ అన్న ప్లేస్లో మంచిగా ఆడుకుంటానా? టెస్ట్ మ్యాచ్లో నా బ్యాటింగ్ బౌలింగ్ తోని కొంతమంది ఫ్యాన్స్ను కూడా సంపాదించుకున్నా. ఇప్పుడు నువ్వు నన్ను అనవసరంగా ఈ T20 టీంలు ఇరికిస్తే ఉన్న ఫ్యాన్స్ పోయేదే కాకుండా కొత్తగా హేటర్స్ కూడా వస్తారు. దీనివల్ల టెస్ట్ మ్యాచ్లో కూడా నా స్పాట్ పోయే ప్రమాదం ఉన్నదని. తమ్ముడు, నేనున్నంత వరకు టెస్ట్ T20 వన్డే అన్నిట్లల్లో నువ్వే ఆడతావు, టెన్షన్ పడకు. నువ్వు ఉన్నంత వరకు ఓకే, నువ్వు పోయినాక ఏమవుతుందనే నా భయం. ఏంది తమ్ముడు ఏమో అంటాను? ఏం లేదు, నీ ఇష్టం అంటానన్నా. సాల్ట్ అన్న, సిరీస్ని డక్కుతో స్టార్ట్ చేసినా గానీ తర్వాత సెన్సేషనల్ బ్యాటింగ్ చేస్తాను కదా. లాస్ట్ మ్యాచ్లో 44 బాళ్ళల్లో 70, ఈ మ్యాచ్లో 42 బాళ్ళల్లో 59 నాట్అవుట్. నైస్ బ్యాటింగ్ సాల్ట్ అన్న. కూరలో వేయాలి ఉప్పు, ఈ ఫిలిప్ సాల్ట్ బ్యాటింగ్ నిప్పు. అలాంటిది ఈ నిప్పుతోనే నేషనల్ గేమ్ ఆడితే తగలబెట్టేస్తా. అయ్యరు బ్రో, ఇప్పటికి కూడా పోయింది ఏం లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయి క్లీన్ స్వీప్ కాకుండా ఉండాలంటే ఇంజురీ అయిన వరుణ్ చక్రవర్తి ప్లేస్ లా నన్ను తీసుకురాలి, హర్షిత్ రాణా ప్లేస్ లా మా పాటిదర్ బ్రోని పట్టుకురాలి. 5వ మ్యాచ్ మిమ్మల్ని గెలిపించి వైట్ వాష్ కాకుండా కాపాడుతాం. గంభీర్ బాబాయ్, వీళ్ళిద్దరిని పట్టుకొద్దాం, మరి గెలిపిస్తారు కావచ్చు. ఇప్పటికిప్పుడు వాళ్ళని ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళని మ్యాచ్ ఆడిపిస్తే గెలిపిస్తారా తమ్ముడు? ఫస్ట్ ఉన్నోళ్ళతోనే ఎట్లా గెలిపియాలని ఆలోచించు. ఈ ఉన్నోళ్ళు ఆడతలేరు కాబట్టికే కనీసం వాళ్ళన్నత్తే మంచిగా ఉండనుకుంటానా. ఇప్పటికి కూడా పోయింది ఏం లేదు. ఆ జింబాబ్వే ఆల్రెడీ బంగ్లాదేశ్ ని వట్టిగానే పిసుకుతాంది. మీరు కనీసం జింబాబ్వే స్క్వాడ్లనన్నా మమ్మల్ని ఇంక్లూడ్ చేయకపోతే అక్కడ కూడా వైట్ వాష్ అవుతారు. నువ్వు ఆగుకున్నాడు బ్రో, ఇంకిక్కడ వైట్ వాష్ కాలేదు, ఒక్క మ్యాచ్ మిగిలి ఉన్నది, వాళ్ళు ఎట్లయినా గెలుతాం. తీయరన్నా, నేను సిరీస్ స్టార్ట్ కాకముందే చెప్పిన మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేసి ఇంటికి పంపిస్తా అని. అదే జరుగుతుంది. రేపటి మ్యాచ్ కూడా వట్టిగానే పిసుకుతాం. ఏంది గంభీర్ అన్న ఇది? రేపైనా గెలుతావా గెలవామా? తమ్ముడు భయపడకు, రేపు మనల్ని సిరీస్ గెలిపియడానికి ఒక ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ని రంగంలోకి దింపబోతున్నా. ఎవరన్నా ఆ ఎక్స్ట్రాడినరీ ప్లేయరు? పెద్ది సినిమా చూసినావా? చూసినా. ఎందుకు చూడలే? మన స్కై ఏబీ డివిలియర్స్ ఆ పెద్ది ఓట్ల షాట్లు చూసి ఇంకా షాక్ నుండి బయటికి రాలేదు. కొంపదీసి పెద్దిని పట్టుకొస్తానవేంది? పెద్ది కాదు తమ్ముడు, ఆయన కాలికి ఇంజురీ అయింది కానీ ఆ పెద్ది స్టోరీకి మూల కారణం ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యే ఆ పెద్ది మూవీ తీసిళ్ళు. ఎందుకన్నా ఈ సస్పెన్స్? ఆ ప్లేయర్ ఎవరో చెప్పరాదు? ఆగలేకపోతున్నావు, చెప్పుడెందుకు తమ్ముడు, నువ్వే చూడు. హలో గైస్, నేను మీ బుడుగుడు నాగరాజు. తమ్ముడు పిచ్చి ఎక్కేస్తున్నాను రా, పిచ్చి డంప్గా ఉంది ఈరోజు. నిన్నటిలాగే